హలో ఎవ్రీవన్, ఎస్ఎస్ హియర్ అండ్ పాకెట్ టెక్. కమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ అన్బాక్సింగ్ వీడియో. ఈ వీడియోలో మనం ఎయిర్పాడ్స్ ప్రో 3ని అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. ఈ డివైస్ వచ్చేసి ఇండియాలో మనకి 26,000 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉంటుంది. సో చాలా మంది యూఎస్ ప్రైస్ కూడా అడుగుతున్నారు. యూఎస్లో వచ్చేసి ఇది $250 అయితే స్టార్ట్ అవుతుంది. సో 26,000 రూపీస్కి మనకి ఎయిర్పాడ్స్ ప్రో 3లో వస్తున్న న్యూ ఇంప్రూవ్మెంట్స్ ఏంటి, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో చూడబోతున్నాము. అండ్ ఆల్సో ఈ డివైస్ని ఎయిర్పాడ్స్ ప్రో 2తో అయితే కంపేర్ చేసి అప్గ్రేడ్ చేసుకోవాలా లేదో కూడా ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే మనం అన్బాక్సింగ్తో స్టార్ట్ చేద్దాము. బాక్స్ చూస్తున్నారు కదా, మనకి ఫ్రంట్ సైడ్ చూడొచ్చు ఎయిర్పాడ్స్ సింబల్ చూపిస్తుంది. లెఫ్ట్ అండ్ రైట్ మనకి యాపిల్ లోగోస్ అయితే ఉంటాయి. టాప్ సైడ్ మనకి ఎయిర్పాడ్స్ ప్రో అని చెప్పి రాసి ఉంటుంది. బాటమ్ సైడ్ చూస్తే ఇక్కడ చూడొచ్చు సీరియల్ నెంబర్ అండ్ ఎయిర్పాడ్స్ ప్రో 3 అని చెప్పి రాసి ఉంటుంది. కంప్లీట్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఎయిర్పాడ్స్ ప్రో 3 అని చెప్పి ఉంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ చూడొచ్చు కంపాటబుల్ విత్ USB-C అని చెప్పి రాసి ఉంటుంది. టాప్ అండ్ బాటమ్ మనకి 2 పుల్ ట్యాబ్స్ ఉంటాయి. లెట్స్ పీల్ దమ్ ఆఫ్. లెట్స్ ఓపెన్ ద బాక్స్. ఫస్ట్ చూడొచ్చు డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా అని చెప్పి ఉంటుంది. దీంట్లో ఎయిర్పాడ్స్ ప్రో అని చెప్పి యూజర్ మాన్యువల్ ఉంటుంది, ఎలా యూజ్ చేసుకోవాలి, ఏమేమి వస్తాయి అని చెప్పి. బ్యాటరీ ఇన్ఫర్మేషన్, రెగ్యులేటరీ ఇన్ఫర్మేషన్, వారంటీ షీట్, వన్ మోర్ వారంటీ షీట్. ఇంతే, చాలా పేపర్స్ అయితే ఇచ్చారు. యాపిల్ లోగోస్ అయితే రావట్లేదు. లాస్ట్ ఇయర్ నుంచి అన్ని డివైజెస్లో నుంచి యాపిల్ లోగో స్టిక్కర్స్ని అయితే తీసేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా, డివైస్ అయితే ఇక్కడ ఉంటుంది. ఇది వచ్చేసి ఎయిర్పాడ్స్ ప్రో 3. అండ్ కింద బాక్స్లో చూసుకుంటే మనకి ఇయర్ టిప్స్ ఉంటాయన్నమాట. ఈ ఇయర్ మనకి వన్ ఎక్స్ట్రా ఇయర్ టిప్ అయితే వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎక్స్ట్రా స్మాల్, స్మాల్, లార్జ్, ఎక్స్ట్రా లార్జ్ మనకి బాక్స్లో వస్తాయన్నమాట. మొత్తం మనకి 5 ఇయర్ టిప్స్ అయితే ఇస్తున్నారు. ఈ ఇయర్ టిప్స్ ని కూడా అప్గ్రేడ్ చేశారు. ఈ ఇయర్ టిప్స్ లో జనరల్లీ మనకి సిలికాన్ టిప్స్ తో వస్తాయి కదా, ఇది కూడా సిలికాన్ టిప్పే. లోపల మనకి ఫోమ్ ఉంటుంది. ఎంత కంఫర్టబుల్ గా ఉంటుందో అంత ఇయర్ టైట్ ఉంటుంది అనమాట. మనం ఇయర్స్ లో పెట్టుకున్నప్పుడు ఫుల్ టైట్ గా ఉంటుంది. ఇంతకు మించి బాక్స్ లో అయితే ఇంకేమీ రావు. జనరల్ గా మనకి యాపిల్ వాళ్ళు అడాప్టర్స్ ఇవ్వరు. ఎయిర్పాడ్స్ లో మనకి కేబుల్ కూడా ఇవ్వలేదు. ఓ మై గాడ్. ఇదంతా క్లీన్ చేసి మనం డివైస్ గురించి చూద్దాము. సో ఎయిర్పాడ్స్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక పేపర్ షీట్లో కవర్ చేసి ఉంటుంది. లెట్స్ ఓపెన్ ఇట్. ఎయిర్పాడ్స్ ప్రో 2కి ఎయిర్పాడ్స్ ప్రో 3కి మీకు బిగ్ డిఫరెన్స్ అయితే కనిపించదు. కేస్ వరకు చూస్తున్నారు కదా, సిమిలర్ డైమెన్షన్స్ అయితే ఉంటాయి. నేను లాస్ట్ 2 ఇయర్స్ నుంచి వాడుతున్నా కాబట్టి కొంచెం కలర్ అనేది ఫేడ్ అవుట్ అయిపోయింది. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ పేరింగ్ బటన్ ఉంది కదా, పేరింగ్ బటన్ బ్యాక్ సైడ్ నుంచి తీసేశారు. ఫ్రంట్ సైడ్ ఉంటుంది, అది కూడా టచ్ సెన్సిటివ్ బటన్. ఈ ఏరియాలో ఎక్కడైనా ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే వేరే డివైస్ కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఈవెన్ ఆండ్రాయిడ్ ఫోన్ కైనా కనెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఓపెన్ చేస్తాను, చూడొచ్చు లైట్ ఇండికేటర్ అనేది ఆన్ అవుతుంది. పేరింగ్ మోడ్ ఇస్ ఆన్. మనకి కేస్ వెయిట్ వచ్చేసి టోటల్ వెయిట్ 44 grams ఉంటుంది. ఇప్పుడు బడ్స్ చూద్దాము. సో బడ్స్ చూడొచ్చు, మీకు స్లైట్ గా డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. సో బడ్స్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ప్లాస్టిక్ బిల్డ్. ఈచ్ బడ్ వచ్చేసి మనకి 5.5 grams ఉంటుంది. ఈ బడ్ డిజైన్ స్లైట్ గా మీకు చేంజ్ అయితే కనిపిస్తుంది. మనకి దీని లోపల హార్ట్ రేట్ సెన్సార్స్ అయితే ఉంటాయి. 2 బడ్స్ లోనూ హార్ట్ రేట్ సెన్సార్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. ఎయిర్పాడ్స్ ప్రో 2 బడ్ చూడొచ్చు, స్లైట్ గా డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. సేమ్ లెంత్ ఆఫ్ స్టెమ్ ఉన్నప్పటికీ పైన బడ్ అనేది స్లైట్ గా డిజైన్ అనేది చేంజ్ కనిపిస్తుంది. ఇదేమో జస్ట్ ఓవల్ షేప్ లో ఉంటది. ఇటు సైడ్ నుంచి చూసినప్పుడు ఇదేమో కొంచెం డిజైన్ అనేది చేంజ్ చేశారు. కొంతమందికి ఎయిర్పాడ్స్ ప్రో 2 కూడా ఫిట్ అవ్వవు. యాపిల్ వాళ్ళు చెప్పడం ఏంటి అంటే ఎయిర్పాడ్స్ ప్రో 3 అనేది ఎవరి ఇయర్స్ లో అయినా పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతుందని చెప్పి చెప్తున్నారు. మీరు ట్రై చేసి చూడాల్సిందే. అందరి ఇయర్స్ ఒకటే షేప్ లో ఉండవు కదా. ఇయర్ కంఫర్ట్ విషయంలో అయితే ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. నాకైతే చాలా కంఫర్టబుల్ గా ఫిట్ అయ్యాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, వెంట్స్ ఉంటాయి. సో మీరు ఎక్కువ సేపు పెట్టుకున్నప్పుడు ఎయిర్ అనేది పాస్ అవుతూ ఉంటుంది, సో దట్ వ్యాక్యూమ్ క్రియేట్ అవ్వకుండా. స్టెమ్ చూడొచ్చు, ఎయిర్పాడ్స్ ప్రో 2తో కంపేర్ చేస్తే 3లో కొంచెం పెద్దది కనిపిస్తుంది వెంట్ అనేది. అండ్ పైన కూడా మనకి బ్లాక్ కలర్ చూస్తున్నారు కదా, ఇవన్నీ వెంట్స్ అండ్ మైక్రోఫోన్స్ ఉంటాయి ఆ ఏరియాలో. అండ్ లోపల సైడ్ చూస్తే ఇదేమో చిన్నగా అయింది. ఇంకో కొత్త వెంట్ అయితే మనకి ఎయిర్పాడ్స్ ప్రో 3లో కనిపిస్తుంది బాటమ్ సైడ్. ఇక్కడ మనకైతే హార్ట్ రేట్ సెన్సార్ అయితే ఉంటుంది. ప్రీవియస్ లానే ఈ సిలికాన్ టిప్ ని కూడా పీకేయచ్చు. చూస్తున్నారు కదా, తీసేసాను. సిలికాన్ టిప్ తీసేస్తే ఇలా బ్లాక్ కలర్ లో ఉంటుంది. దీనికైతే మనకి IP57 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ అయితే ఉంటుంది. కేసుకు కూడా IP57 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ అయితే ఉంటుంది. మీకు ఇదివరకు ఎవరికైనా ఎయిర్పాడ్స్ ప్రో 2 కంఫర్ట్ గా ఫిట్ అవ్వకపోతే ట్రై ఎయిర్పాడ్స్ ప్రో 3. నెక్స్ట్ పేరింగ్ ప్రాసెస్ అయితే వెరీ ఈజీ. మనం బడ్స్ లిడ్ ని ఓపెన్ చేయగానే మనకు ఫోన్ లో చూడొచ్చు కనెక్ట్ అని చెప్పి చూపిస్తుంది. క్లిక్ ఆన్ కనెక్ట్. ఆటోమేటిక్ గా మన ఫోన్ కి అయితే కనెక్ట్ అయిపోతాయి. మీరు సెట్టింగ్స్ లోకి వెళ్తే మిగతా సెట్టింగ్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎయిర్పాడ్స్ ప్రో 3 ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ చూడొచ్చు 30% ఛార్జ్ అని చెప్పి చూపిస్తుంది. ఎయిర్పాడ్స్ ప్రో 3 ఇక్కడ ఫస్ట్ చూడొచ్చు నాయిస్ క్యాన్సిలేషన్, అడాప్టివ్ మోడ్, ట్రాన్స్పరెన్సీ మోడ్. 3 మోడ్స్ ఉంటాయి. ఈ 3 మోడ్స్ మనం కంట్రోల్ సెంటర్ నుంచి కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు. లిజనింగ్ మోడ్ లో మనకి నాయిస్ క్యాన్సిలేషన్, అడాప్టివ్ మోడ్ అండ్ ట్రాన్స్పరెన్సీ మోడ్ ఉంటాయి. అండ్ ఆల్సో కాన్వర్సేషన్ అవేర్నెస్. మీరు ఎవరితో మాట్లాడటం స్టార్ట్ చేశారనుకోండి,
మీ మీడియా వాల్యూమ్ని తగ్గిస్తుంది ఆటోమేటిక్గా. థర్డ్ వచ్చేసి స్పెషల్ ఆడియో. సో బ్యాక్కి వెళ్తే ఇక్కడ చూడొచ్చు ఎయిర్పాడ్స్ ప్రో 3లో కూడా హెల్త్ ఫీచర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి హియరింగ్ ప్రొటెక్షన్. ఇన్బుల్ట్గా అది టోన్ ఆన్లో ఉంది, వెరీ గుడ్. ఇదేంటి అంటే లౌడ్ సౌండ్స్ ఏమన్నా మీ చుట్టుపక్కల వచ్చినాయి అనుకోండి, వాటిని మీ చెవుల్లోకి ఎంటర్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. మన ఇయర్స్ అనేవి కొంతవరకే సౌండ్ ని తట్టుకోగలవు, అంతకు మించి సౌండ్ ఏమన్నా వచ్చే కొంచెం హియరింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఆ హియరింగ్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకుంటుంది. నెక్స్ట్ దానిలోకి వెళ్తే హియరింగ్ అసిస్టెన్స్. ఇదైతే మై ఫేవరెట్ ఫీచర్. ఎవరికైనా ఇయర్స్ అనేవి సరిగ్గా వినపడట్లేదు అనుకోండి, ఇది హియరింగ్ అసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది. దీనికి మనం హియరింగ్ టెస్ట్ ని తీసుకోవాలన్నమాట. హియరింగ్ టెస్ట్ ఏంటి అంటే మీ ఇయర్స్ హియరింగ్ లెవెల్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయో ఇది చెక్ చేస్తుంది. లెట్స్ టేక్ ఎ టెస్ట్. గెట్ స్టార్టెడ్. ఆర్ యూ అబౌవ్ 18? ఎస్. ఇన్ఫెక్షన్ కానీ కోల్డ్ కానీ ఏమైనా ఉందా అని అడుగుతుంది. నో. 24 hours క్రితం వరకు నువ్వేమన్నా కన్స్ట్రక్షన్ సైట్ లోకి కానీ లౌడ్ ఏరియాలోకి ఏమైనా వెళ్ళావా అని అడుగుతుంది. నో. క్లిక్ నెక్స్ట్. హియరింగ్ టెస్ట్ అనేది స్టార్ట్ అయింది. సో టెస్ట్లో ఉన్నప్పుడు కొన్ని సౌండ్స్ వినపడతాయంట. అది వినపడినప్పుడు స్క్రీన్ మీద ట్యాప్ చేయాలంతే. సో లెఫ్ట్ ఇయర్ టెస్ట్ అయితే అయిపోయింది. లెట్స్ స్టార్ట్ విత్ రైట్ ఇయర్. ఈ టెస్ట్లో ఏమవుతుందంటే మీ చెవులో రకరకాల సౌండ్స్ అనేవి ప్లే చేస్తూ ఉంటుంది. మీకు సౌండ్ వినపడినప్పుడల్లా ఇక్కడ స్క్రీన్ మీద ట్యాప్ చేయాలి. రైట్ ఇయర్ లో కూడా సేమ్ ప్రాసెస్ అయితే రన్ అవుతుంది. సో ఫైనల్లీ టెస్ట్ అయితే అయిపోయింది. షో రిజల్ట్స్ క్లిక్ చేద్దాము. నాకైతే హియరింగ్ లాస్ లేదని చెప్పి చూపిస్తుంది. క్లిక్ ఆన్ ఫుల్ డీటెయిల్స్. సో ఇక్కడైతే గ్రాఫ్ చూడొచ్చు. దీన్ని బట్టి ఐ డోంట్ హ్యావ్ ఎనీ హియరింగ్ లాస్ ప్రస్తుతానికి. సో ఇప్పుడు మీకు హియరింగ్ ఎయిడ్ హెల్ప్ కావాలనుకుంటే ఇక్కడ సెటప్ హియరింగ్ ఎయిడ్ క్లిక్ చేశారనుకోండి, హియరింగ్ ఎయిడ్ అనేది సెటప్ అవుతుంది. హియరింగ్ ఎయిడ్ అంటే మీకు అవతల మాట్లాడేది సరిగ్గా వినపడకపోతే ఎయిర్పాడ్స్ అనేది మనకి అవతల ఏం చెప్పారు అనేది మీకు వినిపించేలాగా చేస్తుంది. టోన్ ఆన్ హియరింగ్ ఎయిడ్. సో హియరింగ్ ఎయిడ్ అనేది కంట్రోల్ సెంటర్ లో ఆటోమేటిక్ గా టోన్ ఆన్ అవుతుందంట. ఇక్కడ చూస్తున్నారు కదా, హియరింగ్ ఎయిడ్ అండ్ మీడియా అసిస్టెంట్స్ ఆర్ ఆన్. సో కంట్రోల్ సెంటర్ లోకి వెళ్దాము. ఈ వాల్యూమ్ బార్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు, ఇంతకు చూపించిన వాల్యూమ్ బార్ ఏమో ఇది, హియరింగ్ ఎయిడ్ హెల్ప్ చేసేదేమో ఇది. ఇది వాల్యూమ్ ఇంక్రీజ్ చేస్తుంటే నాకు సరౌండింగ్ వాయిస్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. ఆపోజిట్ వాళ్ళు చిన్నగా మాట్లాడుతున్నారు అనుకోండి, వాళ్ళ వాయిస్ ని ఇది ఇంక్రీజ్ చేస్తుంది. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా మీతో మాట్లాడుతుంది మీకు వినపడకపోతే దీని వాల్యూమ్ ఇంక్రీజ్ చేయొచ్చు, సో దట్ మీకు బాగా వినిపిస్తుంది. మీకు నిజంగానే హియరింగ్ ప్రాబ్లం ఏదైనా ఉంటే అప్పుడు ఈ ఫీచర్ ని యూజ్ చేసుకోవచ్చు. స్టెమ్ మీద మనకి ప్రెస్ అండ్ హోల్డ్ ఫంక్షన్స్ అయితే ఉంటాయి. ప్రెస్ అండ్ హోల్డ్ చేయొచ్చు, ట్యాప్ చేయొచ్చు, పైకి ఇలా స్వైప్ చేస్తే వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ ఫీచర్స్ అన్ని అయితే పనిచేస్తాయి. అండ్ కెమెరా రిమోట్, మనం ఇప్పటి నుంచి కెమెరాలో ఉంటే ఎయిర్పాడ్స్ యూజ్ చేసి కూడా ఫొటోస్ ని తీసుకోవచ్చు. ఇది నేను ప్రెస్ వన్స్ క్లిక్ చేశాను కదా, ఇప్పుడు కెమెరా ఓపెన్ చేశాను. మీరు స్టెమ్ మీద కనుక ఒక్కసారి ట్యాప్ చేశారనుకోండి, 3, 2, 1 ఫోటో తీస్తుంది. ఇలా అయితే మీరు కెమెరా రిమోట్ ఆప్షన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. స్పెషల్ ఆడియో ఫీచర్ గురించి తెలిసిందే కదా, ఇది కూడా మనకి ఎయిర్పాడ్స్ ప్రో 3లో కూడా అవైలబుల్గా ఉంది. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఇదైతే ఆన్ చేద్దాము. మీరు సాంగ్స్ వింటూ నిద్రపోతున్నారు అనుకోండి, మీరు పడుకున్నాక మీడియాని ఆఫ్ చేస్తుంది. నెక్స్ట్ ఫీచర్ చూస్తున్నారు కదా, హెడ్ జెస్చర్స్. మనకి యాపిల్ వాచ్ సిరీస్ 11లోనేమో హ్యాండ్ జెస్చర్స్ అను వ్రిస్ట్ ఫీచర్స్ వచ్చాయి కదా, అలానే ఎయిర్పాడ్స్ ప్రో 3లో అండ్ 2లో రెండిట్లోనూ పనిచేస్తాయి హెడ్ జెస్చర్స్. ఇవేంటి అంటే ఇది టోన్ ఆన్ చేసుకున్నారనుకోండి, ఇన్కమింగ్ కాల్ వస్తుంటే మీ హెడ్ పైకి కానీ కింద కానీ అంటే ఇన్కమింగ్ కాల్ ని ఆన్సర్ చేయొచ్చు. లేదు డిక్లైన్ చేయాలనుకుంటే సైడ్స్ లెఫ్ట్ ఆర్ రైట్ సైడ్ హెడ్ ని తిప్పారనుకోండి, ఎయిర్పాడ్స్ అనేది డిటెక్ట్ చేస్తుంది అనమాట. ఇన్కమింగ్ కాల్ అయితే వస్తుంది, నేను హెడ్ లెఫ్ట్ కి రైట్ కి తిప్పుతాను, చూద్దాం ఏం చేస్తుందో. డిక్లైన్ అయిపోయింది, డైరెక్ట్ గా వాయిస్ మెయిల్. ఇప్పుడు మళ్ళీ ట్రై చేద్దాం. ఇప్పుడు పైకి కిందకంట కాల్ ఆన్సర్ అయింది. నెక్స్ట్ చూస్తున్నారు కదా, హార్ట్ రేట్ సెన్సార్. హార్ట్ రేట్ సెన్సార్ అనేది మనకి అక్కడ ఆప్షన్ ఉంటుంది. ఈ హార్ట్ రేట్ సెన్సార్ పనిచేయాలి అంటే మీరు వర్కౌట్స్ ని స్టార్ట్ చేయొచ్చు. ఐఫోన్ లో ఫిట్నెస్ యాప్ లోకి వెళ్ళారనుకోండి, వర్కౌట్స్ లోకి వెళ్ళి ఇక్కడ చూడొచ్చు ఎయిర్బడ్స్ సింబల్ చూపిస్తుంది. బ్లూటూత్ ద్వారా ఎయిర్పాడ్స్కి అయితే కనెక్ట్ అయింది. సో ఇప్పటి నుంచి మీ హార్ట్ రేట్ అనేది మీ ఇయర్ బడ్స్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తుంది. మిగతా క్యాలరీస్ కానీ ఎంతసేపు నడిచారు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీ ఫోన్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇప్పుడు నా ఎయిర్పాడ్స్ నుంచి వచ్చే రీడింగ్ వచ్చేసి 84. మీరు ఏదైనా వర్కౌట్ స్టార్ట్ చేసే ముందే ఇక్కడ మీరు రైట్ సైడ్ కార్నర్ లో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు కనెక్టెడ్ డివైజెస్ లో. మనం ఎయిర్పాడ్స్ యూస్ చేసి హార్ట్ రేట్ మానిటరింగ్ మొత్తం 3 ways లో అయితే ట్రాక్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు దాకా చూపించిన వర్కౌట్స్ యాప్ లో నుంచి, అండ్ సెకండ్ మెథడ్ వచ్చేసి హెల్త్ యాప్ లో. మీరు హెల్త్ యాప్లోకి వెళ్ళి ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళి హార్ట్లోకి వెళ్తే ఇక్కడ లేటెస్ట్ హార్ట్ రేట్ మానిటరింగ్ చూపిస్తుంది అనమాట. ఇక్కడ 1 to 2 చెక్ చేయొచ్చు. ఇక్కడ ఏదైతే హార్ట్ రేట్ మానిటరింగ్ చూపిస్తుందో ఇది మీ ఎయిర్పాడ్స్ నుంచి వస్తుంది. ఎయిర్పాడ్స్ పెట్టుకుంటే ఎయిర్పాడ్స్ నుంచి, లేదంటే యాపిల్ వాచ్ నుంచి, ఇక్కడ నుంచి కూడా ట్రాక్ చేసుకోవచ్చు. థర్డ్ వే కూడా ఉంది. అదేంటి అంటే డైరెక్ట్గా మీరు ఎయిర్పాడ్స్ పెట్టుకున్నప్పుడు, హే సిరి వాట్ ఈస్ మై హార్ట్ రేట్. సో నాకు ఇయర్స్లో కూడా చెప్తుంది కరెక్ట్గా 130కి నీకు 68 BPM ఉందని చెప్పి. సో ఇలా మీరు సిరీని కూడా అడగొచ్చు.
ఎందుకంటే ఎయిర్పోర్ట్స్ చెవులోనే ఉంటాయి కాబట్టి శుభ్రంగా సిరిని అడిగితే అదే చెప్తుంది. నెక్స్ట్ ఫీచర్ లైవ్ ట్రాన్స్లేషన్. ఈ ఎయిర్పాడ్స్ యూస్ చేసుకొని మనం లైవ్ ట్రాన్స్లేషన్ కూడా చేయొచ్చు. లైవ్ ట్రాన్స్లేషన్ మనకి ఎయిర్పాడ్స్ ప్రో 2 కూడా సపోర్ట్ ఉంది. లైవ్ ట్రాన్స్లేషన్ పని చేయాలంటే మనం ట్రాన్స్లేషన్ యాప్ లోకి వెళ్ళాలి. ట్రాన్స్లేషన్ యాప్ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు మనకి కింద ట్రాన్స్లేట్, కెమెరా, కాన్వర్సేషన్, లైవ్ 4 చూపిస్తుంది. జనరల్ గా అయితే 3 చూపిస్తాయి. ఇక్కడ చూడొచ్చు ఇది వేరే ఫోన్ లో ట్రాన్స్లేషన్, కెమెరా అండ్ కాన్వర్సేషన్ 3 ఉంటాయి. ఈ డివైస్ కి ఎయిర్పాడ్స్ ప్రో 3 కనెక్ట్ అయింది కాబట్టి మనకి లైవ్ అని కూడా చూపిస్తుంది. ఈ లైవ్ ట్రాన్స్లేషన్ ఏంటి అంటే అవతలోడు స్పానిష్ లో మాట్లాడుతుంటే మనకి ఇంగ్లీష్ లో వినిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, దేర్ లాంగ్వేజ్ స్పానిష్, యువర్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. దీంట్లో సపోర్టెడ్ లాంగ్వేజెస్ చూసుకుంటే ఇక్కడ కొంచెం బిస్కెట్ అన్నమాట. ఎందుకంటే ఇండియన్ లాంగ్వేజెస్ ఏమీ లేవు. మీరు అదర్ కంట్రీస్ లోకి వెళ్ళినప్పుడు అవతల వాళ్ళు స్పానిష్, ఫ్రెంచ్, జర్మన్, పోర్చుగీస్ కానీ మాట్లాడుతుంటే మీకు ఇంగ్లీష్ లో ఎయిర్పాడ్స్ ప్రో 3ని యూస్ చేసుకుంటే వినొచ్చు. ఇది ఇంకా బేటా వర్షన్ లో ఉంది. వాయిస్ అనేది మీకు రోబోటిక్ గా అనిపిస్తుంది అనమాట. స్టార్ట్ live translation. Hey, how are you doing? Oye, ¿cómo estás? When are you coming for dinner? ¿Cuándo vienes a cenar? నేను ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే అది స్పానిష్లో వినిపిస్తుంది అనమాట. ఇలా అయితే మీరు లైవ్ ట్రాన్స్లేషన్ అయితే యూస్ చేసుకోవచ్చు. లైవ్ ట్రాన్స్లేషన్ అనేది మనం ఎక్కడి నుంచైనా యూస్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ చూస్తున్నారు కదా ట్రాన్స్లేషన్ లాంగ్వేజెస్ అని ఉంటుంది. బోత్ ఇయర్ బడ్స్ మీద ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే లైవ్ ట్రాన్స్లేషన్ ఆటోమేటిక్ గా కూడా స్టార్ట్ అవుతుంది. అదైతే మీకు ఓన్లీ ఇయర్స్ లో మాత్రమే వినిపిస్తుంది. ఇక్కడ లాంగ్వేజెస్ లో చెక్ చేసుకున్నా మనకి ఇండియన్ లాంగ్వేజెస్ అయితే కనిపించవు. నెక్స్ట్ సౌండ్ క్వాలిటీ చూసుకుంటే బడ్స్ ని పర్చేస్ చేసేదే సౌండ్ క్వాలిటీ కోసం. ఈ బడ్స్ లో అయితే మనకి యాపిల్ వాళ్ళు H2 చిప్ సెట్ ని అయితే యూస్ చేస్తున్నారు. ఎయిర్పాడ్స్ ప్రో 2 లో కూడా ఇదే చిప్ సెట్, బట్ మీకు సౌండ్ క్వాలిటీలో అయితే డిఫరెన్స్ కనిపిస్తుంది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో ఓవరాల్ గా సౌండ్ అనేది ఇంకొంచెం ఎక్కువ వినిపిస్తుంది. జనరల్ గా మనకి ఎయిర్పాడ్స్ లో బ్యాలెన్స్డ్ సౌండ్ ఎక్కువ వస్తూ ఉంటుంది. దాంతో పాటు మనకి సపరేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. మిడ్స్ కానీ హైస్ కానీ చాలా క్లియర్ గా వాయిస్ అనేది వినిపిస్తూ ఉంటుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ సౌండ్ క్వాలిటీ అయితే మనకి ఎయిర్పాడ్స్ ప్రో 3 లో అయితే వినిపిస్తుంది. ఇది చిప్ సెట్ పర్ఫార్మెన్స్ కన్నా మనకి ఇయర్ టిప్స్ లో ఫోమ్ అనేది యాడ్ చేశారు. దీనివల్ల మనకి ఇయర్స్ లో టైట్ సీల్ అయితే ఉంటుంది. ఈ టైట్ సీల్ వల్ల మనకి సౌండ్ క్వాలిటీ అనేది కొంచెం బెటర్ గా ఉంటుంది. అండ్ ఇంతే కాకుండా బేస్ కూడా కొంచెం పంచీగా ఉంది. ఎయిర్పాడ్స్ ప్రో 2 నేను లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నా. బ్యాలెన్స్డ్ సౌండ్ ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది విత్ లైట్ బేస్. బట్ మనకి ఎయిర్పాడ్స్ ప్రో 3 లో కొంచెం బేస్ కూడా హెవీగా కనిపిస్తుంది. ఎయిర్పాడ్స్ లో చిన్న డ్రాబ్యాక్ ఉంది. ఏంటంటే ఈక్వలైజర్ అనేది మనం కస్టమైజ్ చేసుకోలేం. అడాప్టివ్ ఈక్వలైజర్ అనేది యాపిల్ వాళ్ళు యూస్ చేస్తూ ఉంటారు. అంటే ఆటోమేటిక్ గా ఈక్వలైజర్ అనేది అదే సెట్ చేసుకుంటది. మనం కస్టమైజ్ చేయలేము. సో అందువల్ల బేస్ అనేది మనం ఇంక్రీస్ కానీ డిక్రీస్ కానీ చేయలేము. మీరు ఏదైనా మంచి బీట్ సాంగ్స్ ఏంటంటే క్లియర్ గా బేస్ అయితే వినిపిస్తుంది. ఎయిర్పాడ్స్ ప్రో 2 కి 3 కి డిఫరెన్స్ ఉందా అంటే సౌండ్ క్వాలిటీలో ఐ విల్ సే ఎస్. సగం వాల్యూమ్ లో పెట్టినా సరే లోస్ కానీ హైస్ కానీ మిడ్స్ కానీ క్లియర్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంటుంది. లిటిల్ బిట్ ఆఫ్ ఎక్స్ట్రా బేస్. నెక్స్ట్ కమింగ్ టు ది నాయిస్ క్యాన్సిలేషన్. నాయిస్ క్యాన్సిలేషన్ కూడా మనకి సిలికాన్ టిప్స్ వల్ల స్లైట్ గా ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. చిప్ సెట్ వల్ల కూడా నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఆల్రెడీ మనకి ఎయిర్పాడ్స్ ప్రో 2 లో వన్ ఆఫ్ ద బెస్ట్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంది. దీనికి తిరుగులేదు. ఇది కొంచెం ఇంకా ఎక్స్ట్రాగా పనిచేస్తుంది అనమాట. నేను ఎక్కువగా ఎయిర్పాడ్స్ ని ఫ్లైట్ లో ఎక్కువ యూస్ చేస్తాను. పీస్ ఆఫ్ మైండ్ కావాలి అనుకుంటే ఎయిర్పాడ్స్ ప్రో 3 ఆర్ ద బెస్ట్. యాపిల్ వాళ్ళు చెప్పడం ఏంటి అంటే 2 times బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది ఎయిర్పాడ్స్ ప్రో 2 తో కంపేర్ చేస్తే అని చెప్తున్నారు. కానీ ఎయిర్పాడ్స్ ప్రో 2 కన్నా బెటర్ గా ఉంది. స్లైట్లీ బెటర్. మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ నాయిస్ క్యాన్సిలేషన్ కావాలి అంటే నాకు తెలిసిన ఆప్షన్ సోనీ XM5 కానీ ఎయిర్పాడ్స్ ప్రో 3 కానీ. నెక్స్ట్ కమింగ్ టు ది ట్రాన్స్పరెన్సీ మోడ్. మీరు కనుక ఎయిర్పాడ్స్ పెట్టుకొని ట్రాన్స్పరెన్సీ మోడ్ లోకి వెళ్తే మీ చుట్టూ సరౌండింగ్స్ లో ఎవరన్నా మాట్లాడుతున్నారు అనుకోండి మీతో, ఆ వాయిస్ అనేది చాలా క్లియర్ గా వినిపిస్తుంది. ఎయిర్పాడ్స్ లో మనకి రోబోటిక్ వాయిస్ లైవ్ ట్రాన్స్లేషన్ లో మాత్రమే వినిపిస్తుంది. ట్రాన్స్పరెన్సీ మోడ్ లో చాలా నేచురల్ వాయిస్ అయితే వినిపిస్తూ ఉంటాయి. వన్ ఆఫ్ ద బెస్ట్. కమింగ్ టు ది మైక్రోఫోన్ క్వాలిటీ. మనకి ఇయర్ బడ్స్ లో వచ్చేసి ఈచ్ బడ్ లో 3 మైక్రోఫోన్స్ ఉంటాయి. 1 ఇన్ ఇయర్ మైక్రోఫోన్, ఇంకో 2 వచ్చేసి అవుట్ సైడ్ ఉంటాయి నాయిస్ క్యాన్సిలేషన్ కోసం. మైక్రోఫోన్ క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది. మీరు కనుక ఇండోర్స్ లో కాల్స్ తీసుకుంటుంటే మీకు వాయిస్ అయితే ఎలా వినిపిస్తుంది. అదే మీరు బైక్ మీద వెళ్తూ హెవీ విండ్ లో కాల్స్ తీసుకుంటుంటే వాయిస్ అయితే ఎలా వినిపిస్తుంది. మీకు మైక్రోఫోన్ క్వాలిటీ ఎలా అనిపిస్తుందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. నెక్స్ట్ కమింగ్ టు ది బ్యాటరీ లైఫ్. 6 hours ఉండాల్సిన బ్యాటరీ లైఫ్ ని విత్ ANC 8 hours కి అయితే ఇంప్రూవ్ చేశారు. విత్ ANC ఆఫ్ ట్రాన్స్పరెన్సీ మోడ్ లో మనం 10 hours ఆఫ్ బ్యాటరీ లైఫ్ ని అయితే పొందొచ్చు. వర్కౌట్స్ యూస్ చేస్తా హార్ట్ రేట్ మానిటర్ యూస్ చేస్తే మీకు 6.5 hours ఆఫ్ బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. కేస్ యూస్ చేస్తే 24 hours ఆఫ్ ఎక్స్ట్రా బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో నేను 3 days నుంచి యూస్ చేస్తున్నాను.
వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాటరీ లైఫ్ అయితే దీంట్లో అయితే అవైలబుల్ గా ఉంది. మీ దగ్గర ఆల్రెడీ Pro 2 ఉంటే Pro 3 కి అయితే అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. నా దగ్గర ఆల్రెడీ Pro 2 ఉంది. బట్ థింగ్ ఏంది అంటే ఐ ఓన్లీ హ్యావ్ 1 ఇయర్ బడ్. ఇంకో ఇయర్ బడ్ అనేది పోయింది, దొరకలేదు ఇంతవరకు. సో నేను అందుకని అప్గ్రేడ్ అవుతున్నాను. బట్ రెండిట్లోనూ సేమ్ ఫీచర్స్ అయితే ఉంటాయి. లైవ్ ట్రాన్స్లేషన్ కానీ, హియరింగ్ ఎయిడ్ సపోర్ట్ కానీ. కొత్తగా పర్చేస్ చేస్తుంటే ఎయిర్పాడ్స్ Pro 3 చూస్ చేసుకోవచ్చు. బట్ Pro 2 ఉంటే Pro 3 అయితే అంతగా అవసరం లేదు. లాస్ట్లీ కమింగ్ టు ది ప్రోస్ అండ్ కాన్స్. దీంట్లో నాకు నచ్చిన ప్రోస్ వచ్చేసి ఫస్ట్లీ న్యూ హార్ట్ రేట్ మానిటరింగ్, సెకండ్ బ్యాటరీ లైఫ్, థర్డ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, ఫోర్త్ వచ్చేసి సౌండ్ క్వాలిటీ. కాన్స్ వచ్చేసి 1 కలర్ లోనే అవైలబుల్ గా ఉంటది, విచ్ ఇస్ వైట్. కొంతకాలం యూస్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, వైట్ కలర్ అనేది ఫేడ్ అవుట్ అయిపోతుంది. సెకండ్ కాన్ ఏంటి అంటే ఎయిర్పాడ్స్ అనేవి ఆండ్రాయిడ్ ఫోన్ కి కనెక్ట్ చేసినప్పుడు లిమిటెడ్ ఫీచర్స్ మాత్రమే ఉన్నాయి. ఇదైతే నా పర్సనల్ ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఎయిర్పాడ్స్ Pro 3 మీద ఇంకేదైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో అడగొచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.